ప్రచారం కోసం రావడం జరిగింది. ఈ ప్రాంతంలో తిరుగుతున్నాము, ప్రజల యొక్క సమస్యలను తెలుసుకుంటున్నాము. ఇక్కడ చేతి వృత్తి చేసుకున్నటువంటి ప్రజలు చాలామంది ఉన్నారు. వీళ్ళలో ఉన్నటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు. వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని వాడుకుంటూ బట్టల యొక్క తర్వాత నేత చేయడం, వడ్రంగి పనులు చేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు వర్కింగ్ క్యాపిటల్ లేకుండా వాళ్ళు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వీళ్ళకు ముందుకు వచ్చి వీళ్ళకి సహాయం చేయడం లేదు. మరి ఎప్పుడైతే ఏ ప్రభుత్వం అయితే ముందుకు వచ్చి వీళ్ళకి కావాల్సినటువంటి వనరులు ఇచ్చి వీళ్ళ నైపుణ్యాన్ని వాడుకొని మార్కెటింగ్ ఫెసిలిటీస్ అని అందజేయగలిగినప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ స్కిల్ అనేటువంటిది ప్రపంచమంతా తీసుకెళ్ళాలి. ముఖ్యంగా ఇక్కడ నుంచి అలాగే గుంటూరు జిల్లా నుంచి మన హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, అక్కడి నుంచి మళ్ళీ దేశమంతా మనం ఈ ప్రొడక్షన్ కానీ తీసుకెళ్ళగలిగిన చేయడానికి వీలవుతాయి. మనము బడుగు బలహీన వర్గాలు వీళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి కావాల్సినటువంటి గిట్టుబాటు ధరలు రావట్లేదు. వ్యవసాయం చేసుకునేటువంటి వాళ్ళకి గిట్టుబాటు ధరలు రావట్లేదు. అదేవిధంగా ఫర్టిలైజర్స్, తర్వాత పెస్టిసైడ్స్ కావాల్సినటువంటివి సరైన సమయంలోకి రావట్లేదు. ఇప్పుడు మంగళగిరి ప్రాంతం వచ్చేసరికి మంగళగిరి ప్రాంతంలో కరెంట్ ప్రాబ్లం ఉంది. ప్రతి ఒక్క చోట నీళ్ల ప్రాబ్లం అనేటువంటిది ఉంది. మంచినీటి ప్రాబ్లం ఆల్మోస్ట్ గుంటూరు డిస్ట్రిక్ట్లో ప్రతి ఒక్క చోట కనబడుతుంది. మరి ఈ నీటి సమస్యని పరిష్కరించడం ఎట్లా? మేము ఐసీఎస్పీ తరఫున ఈ లోకల్ సమస్యలు ఏవైతే ఉన్నాయో, రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, మార్కెటింగ్ ఫెసిలిటీస్ కానీ, రోడ్స్ కానీ, కరెంటు కానీ, వ్యవసాయదారులకు కావాల్సినటువంటి అభివృద్ధి చేయడానికి కావాల్సినటువంటి సపోర్ట్ని మేము చేయడానికి వీళ్ళతో కలిసి ఉంటాం, వీళ్ళతో కలిసి పోరాడతాం. వీళ్ళకి కావాల్సిన ఐసీఎస్పీ పార్టీ తరఫున వీళ్ళతో కలిసి పనిచేయడానికి మేము పూనుకొని ఉన్నాం. ప్రజల దగ్గర పోయినప్పుడు ఆదరణ అనేది జరుగుతుంది. వాళ్ళ బాధ అనేటువంటిది వాళ్ళ కళ్ళలో చూడగలుగుతున్నాం. కుటుంబ సభ్యుల్లో ఎటువంటి సంతోషం లేదు. మరి కుటుంబం అంతా సంతోషంగా పిల్లల్ని చదివించుకొని పేదరిక నిర్మూలన కోసం పనిచేయాలని, ఆరోగ్యానికి కావాల్సినటువంటి సదుపాయాలు ఇవ్వాలని, హాస్పిటల్స్ని అదేవిధంగా గుంటూరు ప్రాంతంలో ఒక మోడల్ డిస్ట్రిక్ట్గా తయారు చేసి ప్రపంచంలో ఈ దేశంలో ఉన్నటువంటి అదర్ డిస్ట్రిక్ట్స్ రిప్లికబుల్ డిస్ట్రిక్ట్స్గా చేయాలని చెప్పి ఒక నమూనాగా, ఒక మోడల్గా తయారు చేయాలని మేము దానికి ముందడుగేస్తున్నాం. పరిష్కరించుకోవాలి. గుంటూరు నుంచి ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నాను నేను, ఉదయ్ కుమార్. మాది బూర గుర్తు. అదేవిధంగా శివాజీరాజు గారు ఇక్కడ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నారు. ప్రోత్సహించండి, గెలిపించండి. మన సమస్యల్ని మనమే పరిష్కరించుకుందాం.